ఈరోజు హుస్నాబాద్ మండల సర్పంచులు, మండల స్థాయి అధికారులు, స్పెషల్ ఆఫీసర్ గారు, ఎంపీఓ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఈ సమావేశాలు ఏర్పరచుకొని అన్ని అంశాలు, ప్రస్తుత వాతావరణ పరిస్థితి, మనం దాన్ని ఎదుర్కోవడానికి ఏ విధంగా అందరం కలిసి త్రాగునీటి సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన ఆరుతడి పంటలను రైతాంగాన్ని అవగాహన కలిగించే కార్యక్రమం కావచ్చు, లేదా విద్యుత్కు సంబంధించింది కావచ్చు, రవాణా సౌకర్యం సంబంధించి కావచ్చు, అభివృద్ధిలో పంచాయతీరాజ్ ఇతరత్ర విద్యుత్కు సంబంధించిన అంశాలు కావచ్చు, పాఠశాల విద్యకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కింద మరి ఇంకుడు గుంతలు, ఫామ్ పౌండ్స్, బోర్వెల్ రీఛార్జ్ను చేసుకునే పిట్స్ను, అదేవిధంగా ఊట కుట్టలకు సంబంధించినటువంటి విబిజిఎస్ కింద తీసుకోవడంతో పాటుగా వ్యవసాయ పొలాలకు 2.5 ఎకరాలు ఉన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలతోటి మరి బావి దవ్వుకునే అవకాశం, అదేవిధంగా ఈ మిగతా ఆయిల్ ఫామ్కు సంబంధించిన వ్యవసాయానికి సంబంధించిన విత్తనాల సబ్సిడీ సరఫరా, ఉచిత సరఫరా అన్ని అంశాలు కూడా మనం చర్చ చేసుకున్నాం. నేను మీ అందరి గ్రామ సర్పంచులుగా, మీరు గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధిగా ఆ పెండింగ్లో ఉన్న ఇద్దరు మీరు కూడా తొందరగా కట్టేయండి. కొత్త శాంక్షన్లు వచ్చినాయి, దాదాపు 1.5-2 ఏళ్ళైంది, ఇప్పుడు కూడా శాంక్షన్ నుంచి కట్టుకోలేదంటే అది చాలా నిజంగా ఇబ్బందికరం. వాళ్ళు క్యాన్సల్ చేసి కొత్త వాళ్ళు ఎలిజిబిలిటీ ఇద్దాం. దాంతోపాటుగా ఈరోజు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక విబిజి రామ్కు సంబంధించినటువంటి ఆ ఫామ్ పౌండ్స్లో లేకపోతే ఇంకుడు గుంతల్లో కట్టుకునే గ్రామ అందరికంటే ముందుంటే వాళ్ళకు కొంత సహకారం చేయడానికి అభివృద్ధిలో నేను ముందుంటాననే మాట మనం చెప్తా ఉన్నాను. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి అదనపు గదులు, కాంపౌండ్ వాల్స్, కిచెన్కి సంబంధించి కూడా కట్టుకోవచ్చు. నేను ఎంపీఓ గారు అదేవిధంగా విబిజి రామ్ అధికారులతో సర్పంచులందరినీ కలిసి ఆ సమస్యను పరిష్కారం చేసుకోండి. పాఠశాలకు ప్రభుత్వ విద్యార్థుల సంఖ్య పెంచే ప్రయత్నం చేయండి. ఆయిల్ ఫామ్ను కూడా మన పక్కనే నర్మెటల్లో ఉంది కాబట్టి ఆయిల్ ఫామ్ని కూడా ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయమని చెప్పి నేను సందర్భంగా కోరుతూ, మిగతా అన్ని కార్యక్రమాలకు మరి పశు సంవర్ధనకు సంబంధించింది లేదా ఆరోగ్యానికి సంబంధించింది, ఇతరత్ర మిషన్ భగీరథకు సంబంధించి, పంచాయతీలకు సంబంధించి జలసిరి కార్యక్రమం, ఈ విధంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన క్యాంపుల నిర్వహణ అన్నీ కూడా మనం చర్చ చేసుకున్నాం. తప్పకుండా ఈ విధంగా మనం సమావేశాలు పెట్టుకొని మన గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఈ వేదికను ఉపయోగించుకొని భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గ కేంద్రానికి పక్కనే ఉన్నటువంటి గ్రామాల ప్రజాప్రతినిధులుగా వాళ్ళ సమస్యలు పరిష్కరించే విషయంలో కూడా మీరు అందరూ కూడా ముందుండాలని కోరుకుంటూ మీ అందరికీ నమస్కారం. సుజలాసన్ గారి కార్యక్రమం